ఆర్ఎక్స్ హండ్రెడ్‌తో ఓవర్ నైట్ ఫేమ్ అయినటువంటి హీరో కార్తికేయ. ఆ ఫేమ్‌ని కంటిన్యూ చేసుకోవడంలో కొంచెం చాలా వరకు తడబడ్డాడు. అందుకోసం తనకంటూ ఒక స్పెషల్ రికగ్నిషన్ తెచ్చుకోవడానికి కోసం ఆర్ఎక్స్ హండ్రెడ్‌తో ఏదైతే వచ్చిన ఇమేజ్ ఉందో దాన్ని దాటి తనలో ఇంకొక యాంగిల్ చూపించడానికి చాలా కథలు ట్రై చేశాడు. చాలా ప్రయోగాలు కూడా చేశాడు. అవేవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కమర్షియల్‌గా కూడా పెద్ద సక్సెస్ కొట్టిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. దీంట్లో ఒక విలన్‌గా కూడా యాక్ట్ చేశాడు. 'నానితో గ్యాంగ్ లీడర్‌లో' గాని, తమిళ్‌లో 'అజిత్‌తో వలిమైన' సినిమాలో విలన్‌గా ఆకట్టుకున్నాడు తప్ప అది కూడా కంటిన్యూ అవ్వలేదు. ఆ తర్వాత కూడా అతనికి అంత మంచి విలన్ పాత్రలు వచ్చాయో లేదో తెలీదు గానీ మళ్ళీ హీరోగానే టర్న్ అయ్యాడు. చివరగా వచ్చినటువంటి 'బెదుర్లంక' అనే సినిమా కొంత కమర్షియల్‌గా ఆకట్టుకుంది తప్ప కంటెంట్ పరంగా అది కూడా పెద్ద అద్భుతమైన సినిమా అయితే కాదు. సో ఇప్పుడు 'భజే వాయువేగం' అనే సినిమాతో వస్తున్నాడు. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్రైలర్ చూస్తే అట్రాక్టివ్‌గా ఉంది. ప్రీ రిలీజ్‌లో గానీ, ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్‌లో గానీ కార్తికేయ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు ఈ సినిమా మీద. ఈ సినిమా తనకి కొత్త కెరీర్ ఇస్తుంది. ఇంకొక 10 ఏళ్ల పాటు ఒక అద్భుతమైనటువంటి కెరీర్‌ని ఇస్తుందన్నంత కాన్ఫిడెంట్‌గా అతను కనిపించాడు. మరి అతని కాన్ఫిడెన్స్ తగ్గట్టుగా ఈ సినిమా కథా కథనాలు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. 'భజే వాయువేగం' అనే సినిమా వరంగల్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో, ఒక మారుమూల విలేజ్‌లో స్టార్ట్ అవుతుంది. ఒక కుర్రాడు వెంకట్ అనే కుర్రాడికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు వ్యవసాయంలో వచ్చిన నష్టాల వల్ల చిన్నతనంలో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. ఆ మిగిలిన పొలాన్ని అతనికి అప్పించిన వాళ్ళు లాక్కొని ఇతని జీతాన్ని పెట్టుకునే క్రమంలో అక్కడ ఉన్నటువంటి మరొక వ్యక్తి వచ్చి ఇతన్ని కాపాడి ఆ క్యారెక్టర్ తనిఖీల భరణ చేశాడు. అతన్ని తీసుకెళ్ళి ఆ అప్పు కూడా తనే కట్టి తన కొడుకుతో పాటుగా అతను కూడా పెంచుకుంటాడు. తన కొడుకుతో పాటు ఇతన్ని చదివిస్తూ ఉంటాడు. అయితే వెంకట్‌కి చదువు కంటే కూడా క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం గమనించి తన తాహతుకు మించి కూడా అతను పెద్ద క్రికెటర్ చేయాలని కలలుగంటూ ఉంటాడు. ఇటు అతని మరో కొడుకు రాజు, ఇతను కూడా ఒక పెద్ద ఎంప్లాయ్ అయిపోయి సిటీలో సెటిల్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ తండ్రి తన కెపాసిటీకి మించి ఇద్దరిని సిటీకి పంపించి వాళ్ళేదో చేస్తున్నారని అనుకుంటాడు. బట్ అక్కడ చూస్తే గనక అతను క్రికెటర్ అవ్వడు. ఇతను పెద్ద ఎంప్లాయీ కూడా కాడు. అంటే పెద్ద ఉద్యోగం కూడా పెద్ద సంపాదించలేడు. చాలా చిన్న రేకుల షెడ్‌లో నివసిస్తూ ఉంటారు. ఇలాంటి వీళ్ళ లైఫ్‌లోకి ఈ కథతో పాటు సైమల్టేనియస్‌గా మళ్ళీ మనకి అక్కడ డేవిడ్ అనేటువంటి మరొక కథ మనకి కంటిన్యూస్‌గా జరుగుతుంది. సిటీని శాసించేటువంటి ఒక డేవిడ్, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఉంటారు. ఆ ఇద్దరు అన్నదమ్ములు సిటీని శాసిస్తూ ఉంటారు. ఒక బ్రదర్ మేయర్‌గా ఉంటే ఆ మేయర్ ఇంటికి హోమ్ మినిస్టర్ కూడా వచ్చేటువంటి అంత పవర్‌ఫుల్ క్యారెక్టర్ అతనికి ఉంటుంది. అతని తమ్ముడుగా ఉన్నటువంటి డేవిడ్ అన్నకు తెలియకుండా ఒక పెద్ద డ్రగ్ మాఫియా నడిపిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఈ డ్రగ్ మాఫియా నడిపేటువంటి ఇతనికి ఏమాత్రం బ్యాక్‌గ్రౌండ్ లేనటువంటి, అసలు ఏమాత్రం ఫైనాన్షియల్ కెపాసిటీ లేనటువంటి ఇద్దరికి మధ్య ఆ అన్నదమ్ములకి పెద్ద స్టేట్‌ని శాసించేంత కెపాసిటీ ఉన్నటువంటి ఈ అన్నదమ్ములకి మధ్య ఒక గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎందుకు స్టార్ట్ అయింది అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ఆ తర్వాత ఏం జరిగింది? వాళ్ళిద్దరిని ఎలా ఫేస్ చేశారు? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? వెంకట్ సొంత కొడుకు కాకపోవడం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? వెంకట్, రాజు కలిసి ఒక దశలో తండ్రికి చాలా తీవ్రమైనటువంటి హెల్త్ ఇష్యూ వస్తే దాని నుంచి ఎలా బయటపడ్డారు? ఈ వెంకట్ లైఫ్‌లోకి వచ్చినటువంటి అమ్మాయి ఎవరు? తనకి నేపథ్యం ఏంటనేది సినిమాలో మనం చూడాల్సి ఉంటుంది. కథనంగా చూస్తే 'భజే వాయువేగం' చాలా సాధారణంగా మొదలవుతుంది. చాలా అంటే చాలా సాధారణంగా మొదలవుతుంది. చాలా సినిమాల్లో చూసినట్టుగానే చిన్నప్పుడు పిల్లలు, పేరెంట్స్ ఈ కైండ్ ఆఫ్ ఒక స్లో పేస్‌లో స్టార్ట్ అవుతుంది. అలాగే ఒక దాదాపు పావుగంట, 20 నిమిషాల పాటు సాగినటువంటి వాయిస్ ఓవర్ డ్రామా అనేది బాగా చిరాకు పెడుతుంది. అంచేత ఫస్ట్ ఒక 20 మినిట్స్ వరకు కూడా సినిమా ఏంట్రా బాబు ఇది అన్నట్టుగానే ఉంటుంది తప్ప ఎక్కడ పెద్దగా ఇంట్రెస్టింగ్‌గా ఉండదు, ఆకట్టుకోదు. ఈ వాయిస్ ఓవర్లు పదే వాయిస్ ఓవర్లు వస్తుంటే మనం సినిమా చూస్తున్నామా, టీవీలో వార్తలు చూస్తున్నామా అనే ఫీలింగ్ కూడా ఒక దశలో కలుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారో, సిటీకి వెళ్తారో, అక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి డ్రామా ఇవన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. అక్కడ ఒక లవ్ స్టోరీ బస్తీలో, అడ్డగొట్ట అనే ప్రాంతంలో ఒక బస్తీలో లవ్ స్టోరీ. బస్తీలో ఉన్న అమ్మాయినే ఈ వెంకట్ అనే కుర్రాడు ప్రేమిస్తూ వాళ్ళ మధ్య ఒక సాంగ్, ఇవన్నీ ఒక రెగ్యులర్ కంటెంట్ అలా వెళ్ళిపోతుంటుంది. బట్ ప్రీ ఇంటర్వెల్‌కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇంటర్వెల్‌కు ముందు ఒక 20 నిమిషాల ముందు సినిమా కథలో వేగం మొదలవుతుంది. అక్కడి నుంచి చివరి వరకు అదే టెంపోని మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఆ స్క్రీన్ ప్లేని అలా రేసీగా తీసుకెళ్ళిపోతాడు. ఒక కారుకు సంబంధించినటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఇందులో ఉంటుంది. కారుకు సంబంధించి ఎప్పుడైతే కథనం ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మంచి రేసీగా వెళ్ళిపోతుంది. అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఎక్కడ పాటలు పెట్టడము, అనవసరమైనటువంటి ఫైట్‌లకు వెళ్ళడము ఇలాంటివి లేకుండా కేవలం ఆ కంటెంట్ మీదే ఫోకస్ చేసి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్ నుంచి ఇద్దరు అన్నదమ్ములు ఎలా బయటపడాలి, తండ్రిని ఎలా కాపాడుకోవాలనే ఒక ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాతోని ఈ రేసీ స్క్రీన్ ప్లేతో వెళ్ళిపోవడం వల్ల ఆడియన్స్‌కు తలదిప్పుకునే అవకాశం ఉండదు. అలాగని అద్భుతం అని కాదు, కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా, ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా ఇది ఇంటర్వెల్‌కి ఒక పావు గంట, 20 నిమిషాల ముందు నుంచి మొదలయ్యేటువంటి ఈ రేసీ స్క్రీన్ ప్లే అనేది మాక్సిమం చివరి వరకు తీసుకెళ్ళడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అంచేత కార్తికేయ ఆ క్యారెక్టర్‌ని అడాప్ట్ చేసుకున్న విధానం కానీ, అతని సోదరుడిగా నటించినటువంటి 'హ్యాపీ డేస్' టైసన్ గాని, అతను కూడా ఇతనికి బ్రదర్‌గా నటించడం. ఐశ్వర్య మేనన్ హీరోయిన్‌గా ఉన్నా కూడా తన క్యారెక్టర్‌ని చాలా లిమిట్స్‌లో ఉంచారు. చాలా లిమిటెడ్‌గా తన క్యారెక్టర్ ఉంటుంది. అయినా కూడా ఉన్నటువంటి ఒక చిన్న ట్విస్ట్ ఆ క్యారెక్టర్ ద్వారా మనకి అట్రాక్టివ్‌గా ఉంటుంది.
అది సినిమా కూడా ఒక టర్నింగ్ పాయింట్ లాగా కనిపిస్తోంది. సో, ఒక రకంగా చెప్తే సెకండ్ హాఫ్‌లో ఈ హీరోయిన్ క్యారెక్టర్‌కి పెద్దగా స్పేస్ లేదు. మహా అయితే మొత్తం కలిపి ఒక పావుగంట కనిపిస్తుంది అంతే. సెకండ్ హాఫ్‌లో పెద్దగా డ్యూయెట్స్ కూడా లేవు. పెద్దగా కాదు అసలు డ్యూయెట్సే లేవు. ఫస్ట్ హాఫ్‌లోనే ఒక పార్ట్ ఉంటుంది. సో, సెకండ్ హాఫ్ మొత్తం కంటెంట్ మీదే ఫోకస్ చేయడం వల్ల దర్శకుడు ఆడియన్స్‌కి ఎక్కడ బోర్ అనే ఫీల్ రాకుండా ఉంటుంది. ఇక ఆ మాస్ హీరోగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అవుతున్నాడు కార్తికేయ. ఆ ఎస్టాబ్లిష్‌ని కొంచెం నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలంటే అద్భుతమైన ఫైట్‌లు ఉండాలి, యాక్షన్ డ్రామా ఉండాలి అని కాకుండా అవసరం మేరకు మాత్రమే ఫైట్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఇక్కడ ఒక ఫైట్ ఉండాలి, కట్ చేస్తే పాట ఉండాలి, ఈ కైండ్ ఆఫ్ కాకుండా ఇలాంటి కథలకి ఎలాంటి కథనం అయితే కరెక్ట్‌గా ఉంటుందో అక్కడే ఆ మీటర్‌లోనే దర్శకుడు స్క్రీన్ ప్లే రాసుకోవడం అనేది ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. సో, చూస్తున్నంత సేపు ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ఫస్ట్ హాఫ్ మనం బేర్ చేయగలిగితే గనుక మిగతా అంతా కూడా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎంటర్‌టైనింగ్‌గానే ఉంటుంది. ఆ ఎమోషన్ కూడా ట్రూ ఎమోషన్స్ లాగా కనిపిస్తుంటుంది మనకి. అన్నదమ్ములు, తండ్రి, వాళ్ళ నేపథ్యం ఇవన్నీ కూడా చాలా సహజంగా ఉండటం వల్ల కూడా ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అలాగే ఒక మంచి తండ్రి తన పిల్లల నుంచి ఏం ఆశిస్తాడు అనేది, వాళ్ళు తప్పు చేసిన సమయంలో ఎలా ప్రవర్తిస్తాడనే ఒక చిన్న సన్నివేశం హాస్పిటల్‌లో ఉంటుంది. అది ఎక్స్ట్రార్డినరీ ఉంటుంది. చాలా వరకు ఆ సన్నివేశానికి చూసుకుంటే గనక ఆ ఫాదర్ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ అనేది మనకి అద్భుతంగా ఎలివేట్ అవుతుంది అక్కడ. సో, ఈ న్యాచురల్ ఎమోషన్స్ వల్ల దానికి సంబంధించి వాళ్ళొక పెద్ద కింగ్ పిన్ ఎదుర్కోవాల్సి రావడం, ఒక దశలో సిటీ పోలీస్ మొత్తం ఈ వెంకట్ అనే కుర్రాడి కోసం ఎదురు చూస్తుండడం అనే ఒక పాయింట్ చాలా మెల్లగా స్క్రీన్ ప్లే గ్రాఫ్ అలా పెరుగుతూ పోవటం వల్ల, అది రేసీ స్క్రీన్ ప్లేతో ఉండటం వల్ల ఆకట్టుకుంటుంది, అలరిస్తుంది. సో, 'భజే వాయువేగం' టైటిల్‌కి తగ్గట్టుగా ఫస్ట్ హాఫ్‌లో లేకపోయినా ఆ తర్వాత అంతా ఆ వేగం కంటిన్యూ చేయడంలో మాక్సిమం సక్సెస్ అయ్యారని చెప్పాలి. సో, ఇక కార్తికేయ నటన పరంగా చూసుకుంటే చెప్పినట్టుగా తన ఆ క్యారెక్టర్‌ని బాగా అడాప్ట్ చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ నమ్మాడు. అందుకని ఎప్పుడైనా పాత్రను బాగా నమ్ముతారో ఆ క్యారెక్టర్‌ని బాగా ఓన్ చేసుకొని చాలా సహజంగా నటించేందుకు ప్రయత్నిస్తారు ఏ ఆర్టిస్ట్ అయినా, ఎంత చిన్న పాత్ర అయినా. ఈ విషయంలో కార్తికేయ ఈ సినిమా నిజంగానే 100% నమ్మాడు. అతని నమ్మకం నిజమయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత కనిపించినటువంటి టైసన్ కూడా ఆకట్టుకున్నాడు. ఐశ్వర్య మీనన్ నటన బాగుంది. తను క్యూట్‌గా పాటలు కూడా బాగుంది. సో, మిగతా విలన్ క్యారెక్టర్ చేసినటువంటి రవిశంకర్, మనకి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎక్కువ పరిచయమైనటువంటి రవిశంకర్ అదరగొడతాడు. అతని ఎక్స్‌ప్రెషన్స్ గాని, పర్ఫార్మెన్స్ గాని ఎక్స్ట్రార్డినరీ ఉంటాయి. మన ఎందుకో తెలుగులో అతను బాగా యూజ్ చేసుకోవట్లేదు అనిపిస్తా ఉంటది ఇలాంటి పాత్రలో అతను చూసినప్పుడు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 'భజే వాయువేగం' దర్శకుడు ప్రశాంత్ రెడ్డి తీసుకున్నటువంటి పాయింట్‌ని కొంత తడబడ్డప్పటికీ ఫస్ట్ హాఫ్‌లో, ఆ తర్వాత పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేయగలిగాడు. అతనికి ఇది ఫస్ట్ పిక్చరు. సో, ఆ ఫస్ట్ పిక్చర్ అనేటువంటి ఒక తడబాటు ఎక్కడ కనిపించలేదు మాక్సిమం ఇటు సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి. అంచేత సినిమా ఆకట్టుకుంటుంది. యువి క్రియేషన్స్‌కి మాక్సిమం మరొక హిట్ పడే అవకాశాలున్నాయని చెప్పొచ్చు.